హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వ్లాగ్స్ అయితే చాలా లేట్ అయ్యాయి, ఏమనుకోవద్దు. ఇదే మా బెంగళూరులో లాస్ట్ వ్లాగ్. అంటే మేము ఒడిషా రిటర్న్ అయిపోతున్నాము. లగేజ్ చూసారా ఎంత లగేజ్ ఉందో? అదేంటి మేము 15 days కి ఎంత లగేజ్ పట్టుకున్నాం అనుకుంటున్నారా? కాదు, సగం మా లగేజ్, సగం ఆ అన్నయ్య వాళ్ళ లగేజ్. వాళ్ళు కూడా వాళ్ళ ఊరు వెళ్తున్నారు, వైజాగ్. అందరం కలిసి 2 months 3 months ముందే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఇంటి నుంచి రైల్వే స్టేషన్ దగ్గరే, కాకపోతే బెంగళూరులో తెలిసిందే కదా ట్రాఫిక్, ఎక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాం అనుకున్నాను, అలానే ఇరికిపోయాము. ఇంకా ట్రైన్ వచ్చేస్తుంది, టైం అయిపోయింది అప్పటికే. ట్రైన్ 10 minutes లేట్ వల్ల మేము ట్రైన్ కి అంతాం, కానీ లేకపోతే ఇంకా అక్కడే బెంగళూరులో ఉండాల్సిందే ఒక రోజు. 2 cabs బుక్ చేసుకున్నాం అనమాట. అన్నయ్య వాళ్ళు ఒకటి, మేము ఒకటి. వాళ్ళదైతే సిగ్నల్ ముందు కొంచెం కాస్త జస్ట్ మిస్ అయిపోయి వెళ్ళిపోయింది కారు, కానీ మాది మాత్రం ట్రాఫిక్ లో ఇరికిపోయింది. అందుకే మేమైతే లేట్ అయిపోయాము. ఇంకా కాల్స్ లో మాట్లాడుకునే ఉన్నాము, ట్రైన్ వచ్చేసిందా, ఇంకెప్పుడు, ఎంత దూరం అని. అలా కొంచెం ఒక 5 minutes అయితే టెన్షన్ పడిపోయాము. కానీ ఎలానో ఓలా అయితే మేము రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయాము. ఇలా మేము రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యాము, లగేజ్ ఒక దగ్గర పెట్టుకున్నాము. మా భోగి ఎక్కడ వచ్చింది అనేసి అక్కడికైతే వెళ్ళిపోయాము. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ లో మేము ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా మా భోగి చూసుకొని మేము ఎక్కిపోయాము. కానీ ప్రతి జర్నీ ఒకేలా ఉండదు, చెప్తున్నాను, ఇది అందరికీ తెలిసిందే. మనం అనుకున్నట్టు అసలే జరగదు. ట్రైన్ అయితే 2:30కి అనమాట. కానీ మేము లంచ్ చేయలేదు, ఎందుకంటే లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటూ లంచ్ ప్రిపేర్ చేయడం కానీ లేదంటే ఆర్డర్ చేయడానికి కానీ మాకు టైం సరిపోలేదు పిల్లలతో. అందుకనే ట్రైన్లోకి వచ్చాక ఇక్కడైతే అదేదో బిర్యానీ అనేసి వచ్చింది. అది బిర్యానీయో ఏంటో తెలియదు, కానీ ఆకలితో ఉన్నాం కదా, ఇంకా అందరము ఒక్కొక్కటి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేసి తినేసాము. తమ్నైల్లో ఫుల్ జర్నీ అంతా గొడవలే అని పెట్టావు కదా, ఇదంతా చెప్తున్నావు కానీ దాని గురించి చెప్పట్లేదంటే ఆ టైం వచ్చేసరికి మీకు చెప్తాను అసలు ఏంటి మ్యాటర్ అనేది. అందరం తినేసాము. మా శ్రీనికి కూడా అక్కడ కుక్ చేసేసి తీసుకొచ్చాను అనమాట. అది కూడా శ్రీనికి తినిపించేశాను. మా శ్రీనికి అయితే ఈరోజు సరిగ్గా నిద్ర లేక కొంచెం అల్లరి చేసింది. ఎక్కిన రోజు అంతా కూడా అలర్ట్ చేసింది. మేము 32 hours అయితే జర్నీ చేయాలి, ట్రైన్ జర్నీ. ఇంకా మేము ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నాం కదా, 2 క్యూబ్లు వచ్చాయి లక్కీగా మాకు. ఇంకేదో క్యాబిన్ వస్తే అవతల పిల్లలు మా పిల్లలు అందరూ కలిపి కొంచెం హడావిడిగా ఉందును. 2 క్యూపులు కాబట్టి వాళ్ళకొకటి మాకొకటి ఫ్రీగా ఉంది. అంటే మాట్లాడుకునేటప్పుడు కలిసి మాట్లాడుకునే వాళ్ళం, కానీ రెస్ట్ తీసుకునేటప్పుడు మాత్రం ఇలా సెపరేట్గా ఉంటే బాగుంటుంది కదా. ఒక 1/2 hour అలా అయితే పడుకున్నాము. ఆ తర్వాత ధర్మవరం వచ్చింది. ధర్మవరంలో మా ఆయన అయితే దిగి వడలు తీసుకున్నాడు అనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా ఆ వడలు తినేసాము. ఈ రోజు మేము 2:30 3 అలా అవుతుంది అప్పుడు ఎక్కాం కదా. మరుసటి రోజు 7-7:30 కల్లా మేము భువనేశ్వర్లో దిగుతాము. అప్పటి వరకు ఇంకే ట్రైన్లో ఉండాల్సిందే, తప్పదు. చిన్నపిల్లలకి ఏంటంటే ఫుడ్ అలానే నిద్ర, ఈ రెండు మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉంటే వాళ్ళు చక్కగా ఆడుకుంటారు, మన ఏం ఇబ్బంది పెట్టరు. మా శ్రీని మాత్రం ఫుడ్ తినేస్తుంది, కానీ నిద్ర సరిపోలేదు. ఎందుకంటే కొత్త ప్లేస్ కదా ట్రైన్లో అయినా సరే. అందుకనే ఫస్ట్ ఒక హాఫ్ డే మొత్తం మాకు నిద్ర లేక అసలు విసిగించేసింది. ఇంకా ఎలానో ఓలా పడ్డాను దాంతో. ఇంకా నైట్ అయితే అక్కడే ట్రైన్లోనే ఆర్డర్ చేసాము ఫుడ్, నాన్ వెజ్ మీల్స్ చేసాము. ఏమేమి ఇచ్చారంటే ఒక స్వీట్ ఇచ్చారు, అలానే 2 curries ఇచ్చారనమాట. ఇంకా మేము చెప్పింది చికెన్ మీల్ కాబట్టి చికెన్ కూడా ఇచ్చారు, పప్పు ఇచ్చారు, ఇంకా అలానే రోటీసు, ఇంకా రైస్ కొంచెం ఇచ్చారనమాట, పెరుగు ఇచ్చారు, ఇంకా పచ్చడి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పచ్చడే. నాకు ఇది ఉంటే చాలు, ఎందుకంటే అదొకటే టేస్ట్గా అనిపిస్తుంది. చూడడానికి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ ఏది టేస్ట్ అస్సలు బాగాలేదు. కానీ ఆకలికి ఏదో ఒకటి తినేసాము. డిన్నర్ చేసాం కదా, ఇలా తింటున్నానో లేదో పక్క నుంచి సౌండ్లు అనమాట. మా పక్క క్యూబ్ నుంచి అసలు ఎవరో ఒకరిని కొడుతున్నట్టు గట్టిగా సౌండ్లు వచ్చాయి, వినిపిస్తాయి మనకి. పక్కనే ఉన్నా సరే చాలా మన పక్కనే ఉన్నట్టు వినిపిస్తాయి అనమాట. చాలా గట్టిగా సౌండ్లు వచ్చాయి. నాకైతే భయం వేసింది, ఎవరినైనా కిడ్నాప్ చేసేసి కొట్టేస్తున్నారా ఏంటని అనుకున్నాను. కానీ అలాగ ఒక పావు గంట సేపు అట్టే కొంచెం అబ్జర్వ్ చేశాను, అప్పుడు అసలు మ్యాటర్ అర్థమైంది. మా ఆయన ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టేశాడు, మొబైల్ చూసుకుంటున్నాడు. మా జాను ఉన్నది, నేను మా జాను తింటున్నాం, మా చిన్న పాప పడుకుంది. ఇంకా నాకు ఒకటే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా ఆయన్ని వెళ్ళి అక్కడ ట్రైన్లో ఉంటారు కదా వాళ్ళకి పిలిపించి అప్పుడు ఆ డోర్ నాక్ చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోయారనమాట, పక్క ట్యూబ్ వాళ్ళు. అప్పుడు కొంచెం ప్రశాంతంగా నిద్ర పట్టింది. అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్ అనమాట. ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు. ఆ అబ్బాయి అయితే అమ్మాయి గట్టి కొట్టేస్తున్నాడు, అబ్బాయి వాయిస్ వినిపిస్తుంది. వాళ్ళు ఒడియా వాళ్ళు అనమాట. ఒడియాలో ఏదో తిట్టుకుంటూ కొడుతూనే ఉన్నాడు. అసలు ఒక గంట సేపు నాన్ స్టాప్గా అసలు ఆ అమ్మాయిని చంపేస్తాడేంటని అనుకున్నాను, అంత లాగా కొట్టాడు అనమాట. అందుకే మా ఆయన పంపించాక ఆ డోర్ నాక్ చేశాక వాళ్ళు సైలెంట్ అయిపోయారు, పడుకున్నారేమో. మళ్ళీ మార్నింగ్ 6 అయ్యింది, మేము పడుకొని లేవలేదు. ఇంకా మళ్ళీ అదే సౌండ్లు వచ్చాయి మాకు. ఇంకా ఆ సౌండ్లకి మేము లేచేసాము. ఇంక ఇలా కాదు వెళ్తా అనేసి అయితే
మళ్ళీ వాళ్ళని పిలిపించేసి ఆ అన్నయ్య వాళ్ళు మా ఆయన అందరూ కలిపి ఒక 4-5 కలిపి వెళ్ళి డోర్ తీయించారనమాట. నేను నైట్ డోర్ కొట్టేటప్పుడు వాళ్ళు తీయలేదు, కానీ ఈసారి మాత్రం డోర్ తీసిన దాకా అక్కడి నుంచి కదలలేదు. అప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, మీరు ఏదైనా చేయాలంటే ఇంటికెళ్ళి చేసుకోండి, ఇక్కడ ట్రైన్లో మాత్రం ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు అనేసి అయితే వార్నింగ్ ఇచ్చిన నుంచి సైలెంట్ అయిపోయారు పూర్తిగా. అయితే ఆ అమ్మాయి బయటకు వచ్చేటప్పుడు చూసామన్నమాట, ఫేస్ అయితే ఫుల్గా రెడ్గా అయిపోయి కొట్టేసి మొత్తం దెబ్బలు తగిలేసినట్టు, అంటే బ్లడ్ వచ్చేటట్టు లేదు కానీ ఎర్రగా అయిపోయి కొడితే ఎలా ఉంటుందో అలా అయిపోయింది అనమాట. పాపం అనిపించింది ఆ అమ్మాయిని చూస్తే. కానీ వాళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళలాగే ఉన్నారు, అంటే అందరూ అన్ని తెలిసిన వాళ్ళలాగే ఉన్నారు, కానీ ఎందుకు అలా చేశారో కూడా మాకు తెలియదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఇలాంటివి ఉంటాయి, కానీ వాళ్ళు నాన్ స్టాప్గా కొడుతూనే ఉన్నాడు అనమాట అతను. అందుకే కొంచెం భయం వేసింది నాకైతే. ఇలాంటివి ఇంకా భయము నా ముందుగానే ఇలాంటివి జరిగితే ఆ రోజు ఆ ట్రైన్ జర్నీ మొత్తం ఇదే ట్రామాలో నాకు ఉంది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది, ఇంకా మా శ్రీకాకుళం అయితే స్టేషన్ వచ్చిందనమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చేత ఈ బిర్యానీ తెప్పించాడు. ముందు రోజు నుంచి అసలు ట్రైన్ ఫుడ్డే తిన్నాం కదా, నోరు చప్పగా అయిపోయింది. ఇంకా బిర్యానీ దొరికేసరికి ఆవురు అనుకొని తినేసాము. నోరు ఒకసారి టేస్ట్ బడ్స్ అన్ని ఒక్కసారి విచ్చుకున్నట్టు అయ్యాయి. పిల్లలకు కూడా మా అమ్మ ఇంటి దగ్గర నుంచి కుక్ చేసి ఆ అబ్బాయి చేత పంపించింది అనమాట. ఇంక పిల్లలకు కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చింది మా అమ్మ వండిసి పంపించింది, తినిపించేశాను. వాళ్ళకు కూడా ఆకలి మీద ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా తిన్నారు. ఇంక అందరం తినేసాక కొంచెం సేపు పడుకున్నాం అనమాట. అంటే మా శ్రీని ఇక్కడ పడుకోబెడుతున్నాను. ఇంకొక 5 అవర్స్లో మేము భువనేశ్వర్ రీచ్ అయిపోతాము. నిన్న మా శ్రీని సరిగ్గా లేదని అన్నాను కదా, ఈ రోజు మాత్రం అంటే నైట్ మంచిగా స్లీప్ వేసింది, ఆఫ్టర్నూన్ కూడా కొంచెం బాగానే పడుకుంది, అందుకనే మంచిగా ఆడుకుంది. ఈ రోజు అయితే మాత్రం బాగానే సపోర్ట్ చేసింది. ఒక 2 అవర్స్ అనుకుంటా మంచిగా స్లీప్ వేసేసాము. ఆ తర్వాత మా స్టేషన్ దగ్గరికి వచ్చేసింది, అంటే కుర్దా రోడ్ వచ్చేసింది. అక్కడ నుంచి ఒక 30-40 మినిట్సే భువనేశ్వర్కి. అందుకనే ఇంకా అక్కడ చలి ఇంకా విపరీతంగా ఉంటుంది కాబట్టి అందరం మంచిగా స్వెటర్స్తో ప్యాక్ అయిపోయాము. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మేము లాస్ట్ టైం భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక 4 మంత్స్ ఇలా అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళాం కదా, ఈ 4 మంత్స్లో అయితే చాలా చేంజ్ అయిపోయింది. రైల్వే స్టేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ లగేజ్తో ఈడ్చుకుంటూ మేమైతే, మా ఆయన ఫస్ట్ వెళ్ళిపోయాడు, మీరు ఉండండి వస్తానని. ఇంకా నాకైతే ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. మా ఆయన బ్యాగ్లో ఉండిపోయింది. ఆ తర్వాత ఎలా వెళ్ళాలో కూడా అర్థం కాలేదు. ఈ పిల్లల్ని ఇంకో 2 బ్యాగులు నా దగ్గర ఉండిపోయి, అప్పుడు వేరే వాళ్ళు ఫోన్ తీసుకొని అప్పుడు పిలిస్తే వచ్చాడనమాట. మా ఆయన అక్కడ ఏంటంటే ఆటో అతనితో చిన్న ప్రాబ్లం వచ్చి అక్కడ మాట్లాడుకొని ఉండిపోయాడు. అలా జరిగిపోయింది. ఫైనల్గా ఆటో అయితే ఎక్కేసాము. ఇప్పుడు ఇంకొక 40 మినిట్స్ లేదా 50 మినిట్స్లో ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఈ ఆటోలో వెళ్తున్నంత సేపు నాకు ఒకటే అనిపించింది, మేము 6 మంత్స్ నుంచి ప్లాన్ చేసుకున్న ఈ ట్రిప్ అంతా అసలు కళ్ళు మూసి తెరిసేలోపు అయిపోయింది. జస్ట్ 15 డేస్ వెళ్ళాము, కానీ అసలు కళ్ళు మూసి తెరిసేలోపు అయిపోయింది. ఇప్పుడు ఇంటికి కూడా రిటర్న్ అయిపోతున్నాం. మా శ్రీనికి 1 ఇయర్ కూడా అయిపోయింది అని అనుకున్నాను. ఎలా అయితే ఏమి సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే ఏ కాంప్లికేషన్స్ లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి యాజ్ యూజువల్ లైఫ్ అంతే. ఇక్కడైతే ఏవో పెళ్ళిళ్ళు అవుతాయని అనుకుంటా, ఒక 3-4 అయితే ఇలా కనిపించాయి. ఇక్కడ పెళ్లి కొడుకుని ఏమంటారు ఊరేగిస్తున్నారు. ఒడిశా వచ్చి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతుంది. ఫస్ట్ టైం ఇలా చూసామన్నమాట. ఎప్పుడు మేము క్వార్టర్స్లో ఇంట్లో ఉండిపోతే ఇంకేం కనిపిస్తాయి ఇలాంటివి. ఇదైతే చూడడానికి మాత్రం చాలా బాగుంది. అసలు ఈ రిచువల్ ఏంటో మాకు తెలియదు, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ కారులో పెళ్లి కొడుకుని ఊరేగిస్తున్నారు. అక్కడ కారులో ఉన్నారనమాట. పెళ్లి కూతురు ఎక్కడ ఉందని అనుకున్నాను, కానీ పెళ్లి కూతురు లేదు. ఆ లైట్స్ అవన్నీ అంబ్రెల్లాస్ ఇవన్నీ చాలా బాగున్నాయి కదా చూడడానికి. ఫస్ట్ టైం చూశాను. మంచిగా డీజే కూడా పెట్టారు, వాళ్ళ ఒడియా సాంగ్స్ ఏవో వేసుకొని. ఇదిగోండి ఇక్కడైతే మేము క్వార్టర్స్ రీచ్ అయిపోతున్నాము. మా క్వార్టర్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆవులు చూసారా, ఈ టైం అయ్యేసరికి మంచిగా అన్ని రెస్ట్ తీసుకుంటాయి. 16 డేస్ ఇంట్లో లేం కదా, అసలు ఇల్లు ఎలా ఉందో అసలుకే వింటారు. సామాన్లు ఏమయ్యాయి, అన్ని బూజెక్కిపోయి ఉంటాయి అని అనుకొని దగ్గరికి వెళ్తున్న కొలిది నాకు ఇవే థాట్స్. ఫైనల్గా అయితే వచ్చేసాము, సేఫ్గా వచ్చేసాము. ట్రిప్ మొత్తం అసలు ఏ చిన్న దెబ్బ కూడా తగిలించుకోకుండా సేఫ్గా రీచ్ అయిపోయాము ఇంటికి. పిల్లలు కూడా వచ్చాక ఈ జ్వరాలు జలుబులు అంటారు కదా, అవి కూడా ఏం లేదు దేవుడి దయ వల్ల. వాళ్ళు కూడా మంచిగా హెల్దీగానే ఉన్నాము, అందరము హెల్దీగానే రీచ్ అయిపోయాము. ఇంటికి వచ్చేసాం కదా, ఇంకా అన్ని కడుక్కోవడం క్లీన్ చేసుకోవడం ఇదే ఉంటది. ఇంకా 3 పూట్ల వండుకోవడం, తినడం, పడుకోవడం. వ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.